ఎవ్రీబడి డూ యూ నో, మీకు ఒక విషయం తెలుసా? మరి ఈ రోజు ఉన్నటువంటి యూత్ ని మనము జెన్ జీ అని అంటున్నాం. జెన్ జీస్ అంటే ద జనరేషన్ రైట్ నో. ఇప్పుడు ఏదైతే ఉన్నారో మరి 13 సంవత్సరాల నుంచి 18-20 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఈ జెన్ జీ గురించి మాట్లాడినట్లయితే వాళ్ళకు అట్రాక్షన్ ఎక్కువ, ఆలోచన తక్కువ అనేటువంటిది మనం గమనిస్తూ ఉన్నాం. వాళ్ళ పిల్లల్ని చూసినట్లయితే మరి తల్లిదండ్రులను ఎన్నో డిమాండ్లు చేస్తూ ఉన్నారు. 80% ఆఫ్ పేరెంట్స్ ఆర్ సఫరింగ్. మరి 80% పేరెంట్స్ మరి ఈ జెన్సీస్ ఈ యూత్ తో ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారు. అమ్మాయిలు కూడా అసలు తల్లిదండ్రుల మాటలు వింటున్నారా అనేది ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి. అబ్బాయిలు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి వాళ్ళకి నచ్చింది కావాలని మరి మొరాయిస్తూ పేరెంట్స్ ని టార్చర్ చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఆ కన్నీరు పెడుతూ నా దగ్గర పనిచేస్తున్నటువంటి ఎంతో మంది వాళ్ళ ఫ్యామిలీ పిల్లల గురించి చెప్తా ఉంటే నిజంగా బాధాకరంగా ఉంది. మరి దీనికి కారణం ఏంటి అని ఆలోచించినట్లయితే మరి ప్రతి ఫ్యామిలీలో ఒకరు లేదా ఇద్దరు ఉంటున్నారు. చాలా గారాభంగా పెంచుతూ ఉన్నారు. వాళ్ళకు ఒక్కటి కావాలంటే మనం 10 ఇస్తున్నాము. వాళ్ళకు అంటే దేని విలువ అనేది తెలియట్లేదు పిల్లలకు. ఎప్పుడైతే విలువ తెలియదో దాని మీద ఆ పిల్లలకి దాని యొక్క మహత్వం అనేది తెలియదు. కాబట్టి మరి ఏం చేద్దామని అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఏది కావాలో ఏది కావద్దు అనేటువంటి కామన్ సెన్స్ ని మనం పిల్లలకి అందించాల్సిన బాధ్యత పేరెంట్స్ గా టీచర్స్ గా మనందరిలో ఉంది. పిల్లలు తెలిసి తెలియక ఎన్నో చేస్తూ ఉంటారు. మరి వాళ్ళకి సరైన రీతిలో బోధించి వాళ్ళను సక్రమ మార్గంలో పెట్టాల్సినటువంటి బాధ్యత అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. పొద్దున్న లేవగానే ఫాదర్ జాబ్కి మదరు ఒక జాబ్కి వెళ్ళి పిల్లల్ని అలా వదిలేస్తే వాళ్ళకు రాకూడని థాట్స్. మరి ఇంట్లో ఒక మొబైల్ పెట్టిపోతారు. మరి ఇంట్లో మొబైల్ పెట్టేస్తే మరి అమ్మ నాన్న జాబ్లకు వెళ్ళగానే వాడు ఇంట్లో కూర్చొని చేయవలసిన పనులన్నీ చేసి ఈరోజు రకరకాలైనటువంటి కంప్లైంట్స్ వింటా ఉంటే చాలా బాధేస్తుంది. మరి మీరు ఎవరి కోసం సంపాదిస్తున్నారండి? మరి ఉన్న ఒక్కరిద్దరు పిల్లల్ని చూడలేనటువంటి అసమర్థత అని నేను చెప్పొచ్చా ఇది? మరి దయచేసి ఫస్ట్ పేరెంట్స్గా మీ డ్యూటీ కొంతసేపు టైం స్పేర్ చేయండి పిల్లల కోసం. ఎవరితో తిరుగుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఫోన్లో ఒకవేళ బాబు లేదా పాప వాళ్ళు చాటుగా మాట్లాడుతున్నారంటే 100% సస్పెండ్ చేయాలి. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఏంది, వాళ్ళ ఫేస్బుక్ ఏంది, వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటి అనేది అందరం కూడా మీరు చూడాల్సినటువంటిది కూడా మీ బాధ్యత. ఏదో తినిపించామా, బాగా తింటున్నారు, బయటికి వెళ్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, వస్తున్నారు అంటే అది కాదు. చూడాలి కదా. మరి నా దగ్గరికి రకరకాల విషయాలు, రకరకాల కంప్లైంట్స్ నా దగ్గరికి వస్తూ ఉంటే మరి ఆశ్చర్యపోతున్నాను. ఇట్లాంటిది జరగకూడదు. దయచేసి పేరెంట్స్ యూ హ్యావ్ టు టేక్ ఇనిషియేటివ్. మనందరం కూడా కలిసి అద్భుతమైనటువంటి సమాజాన్ని నిర్మిద్దాం. ఓకే, థ్యాంక్ యూ.